వ్యవసాయమే తన సంస్కృతిగా ఆలోచన చేసి సంపంగి గ్రూప్ను సంస్థను స్థాపించి డాక్టర్ రమేష్ గారు అదేవిధంగా వారి సోదరులు సురేష్ గారు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం దానివల్ల లాభాలు అదేవిధంగా వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఒక ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులుగా మరి వారు కనుగొన్న కొన్ని పరిశోధనలకు సంబంధించి మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వారి పేరును నమోదు కావటం అనేది ఈరోజు మన ప్రాంతవాసులందరికీ కూడా గర్వకారణం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రావాలంటే చాలా కష్టతరమైన సాధన. ఆ ప్రయత్నం చేయలేదు కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించిన సంస్థ వారు గుర్తించి ఈరోజు అన్నా హజారే తర్వాత మరి సోదరులు సంపంగి గ్రూపు సంస్థ అధినేత డాక్టర్ రమేష్ గారిని గుర్తించి ఇవ్వటం అనేది మరి ఒక గొప్ప మరి అనుభవం. వారందరికీ వారి సంస్థకు సంబంధించిన ఉద్యోగస్తులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గొప్పగా నన్ను ఈరోజు ఇక్కడికి పిలవటం ప్రధానంగా మన రాష్ట్రానికి కానీ దేశానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో రైతు సోదరులందరూ కూడా చాలా వరకు, ఎందుకంటే ఈరోజు పెస్టిసైడ్స్ ఉపయోగం చేయటం వల్ల హానికరమైన అనేక ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో సేంద్రియ పద్ధతితో వ్యవసాయం చేసి మరి లాభాలతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందే విధంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారి ఆలోచన తీరుని ఈరోజు అభినందిస్తూ ఇంకా అనేక మంది ఇట్లాంటి యువ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి వారు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మేము వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రోజు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎవరైతే చైర్మన్ రమేష్ గారు కానీ సురేష్ గారు ఏదైతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం వచ్చిందో వాళ్ళ కృషి పట్టుదల ఏదైతే ఉందో, ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం కృషి చేస్తూ ఉన్నారో దానికి డెఫినెట్గా మరి వాళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు గుర్తించి ఈరోజు వారికి స్థానం కల్పించడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ అన్నా హజారే గారి తర్వాత రెండవసారి మరి సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి రావటం అనేది గర్వకారణం. మనందరం కూడా గర్వించాల్సిన అవసరం. ఎందుకంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మొదలైంది, అది ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో దీన్ని ఈ రాష్ట్రం మొత్తం కూడా, రాష్ట్రమే కాదు దేశమే కాదు, దగ్గర 15 దేశాల్లో మరి ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలు పెడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున రాబోయే సంవత్సరాల్లో రాబోయే భవిష్యత్తులో అందరికీ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారానే పెస్టిసైడ్స్ వాడకుండా, మిగతా మందులు వాడకుండా ఏవైతే ధాన్యం పండించడం కానీ లేకపోతే పల్సెస్ కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ ఇవన్నీ హెల్త్ పరంగా మనం ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఒక సస్టైనబిలిటీ, ఒక డెవలప్మెంట్ దీని మీద వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని అందరూ కూడా పాటించాల్సిందిగా మరి ఈరోజు ఇది సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం ఏదైతే వచ్చిందో వారందరూ కూడా శుభాకాంక్షలు, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు. వారే కాదు వాళ్ళ ఏదైతే సభ్యులందరూ కూడా ఏదైతే కృషి చేశారో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. నమస్కారం, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో సంపంగి గ్రూప్కి ఈరోజు అంటే ఎన్నో అవార్డ్స్ వచ్చినప్పటికీ మాకు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో మా సంపంగి బయో ఫార్మ్స్ అనేది మా పేరు నమోదవటం అనేది చాలా అంటే చాలా ఆనందదాయకం. అంటే ఎక్కడైనా కానీ మనము కృషి ఉంటే ఖచ్చితంగా సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి మా సంపంగి గ్రూపు ఒక దీనికి డెఫినేషన్. సో మీ అందరం కూడా అంటే మా టీంలో ప్రతి ఒక్కరు అంటే నేను నాతో పాటు నాకున్న కోర్ టీం కానీ నా ఎంప్లాయీస్ అందరు కూడా సంపంగి ఫ్యామిలీ అంతా ఇది విజయం. సో ఈరోజు మేము చేస్తున్నది, ఆ రోజు మేము ఏదైతే ఈ అగ్రికల్చర్ని అవర్ కల్చర్ అని మాట్లాడినామో ఆ రోజు మాట్లాడిన రోజు అందరు నన్ను ఎగతాళి చేసిర్రు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దేనికి బరిగిన వ్యక్తులు కూడా ఇక్కడ ఖర్జూర పండుతుందని నన్ను ఎగతాళి చేసిర్రు. సో అలాంటిది ఖచ్చితంగా ఒక పట్టుదలతో ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈరోజు విజయం సాధించినందుకు, దాంతోపాటు సంపంగి బయో ఫార్మ్స్లో ఉన్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఈ కాన్సెప్ట్ ప్రపంచంలోనే యూనిక్ కాన్సెప్ట్గా, ఇలాంటి కాన్సెప్ట్ ఇంకోటి లేదు, ఇది యూనిక్ కాన్సెప్ట్గా గుర్తించి గిన్నిస్ బుక్ రికార్డు వాళ్ళు ఈరోజు మా కంపెనీ పేరు అనేది ఇక్కడ నమోదు చేయడం అనేది చాలా అంటే చాలా ఆనందం. సో దీనికి సహకరించిన
ప్రతి సంపంగి గ్రూప్లో ఉన్న ప్రతి టీం మెంబర్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒక్కడి విజయం కాదు, ఇది సంపంగి ఫ్యామిలీ విజయం. సో అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, సో ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు 2018లో ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డ్ అని, అంటే అవార్డు అని మన అన్నా హజారే గారికి ఇచ్చారట. ఆ తర్వాత ఈ 2025లో సంపంగి గ్రూప్కి అంటే నాకు ఇవ్వడం అనేది రియల్గా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. సో ఈ విజయానికి కూడా ఇప్పుడు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు ఒక అవార్డు ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ శ్రీలంకన్ గవర్నమెంట్ ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ ఎన్నో అవార్డ్స్ ఉన్నా కానీ ఈ అవార్డు అనేది నాకు చాలా అంటే చాలా గ్రేట్ విషయం. సో అన్నా హజారే గారి తర్వాత నాకు రావడం అనేది చాలా అంటే చాలా అది నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా టీం ఎఫర్ట్ అని నేను అనుకుంటున్నా. రియల్లీ థ్యాంక్ యూ టీమ్. సో ఇక్కడున్న మా CEO మా బ్రదర్ సురేష్ సంపంగి కానీ, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ నరేందర్ అండ్ శ్రీనివాస్ గారు, తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనోజ్, సంతోష్ అండ్ అదేవిధంగా రవిచారి, మౌనిక, సో కిరణ్, సో ఇలా ఆల్ వారియర్స్, డిప్యూటీ వారియర్స్, టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మా ఆఫీస్లో ఉన్న ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే చైర్మన్ వరకు అందరు కృషి ఫలితమే సో మా సంపంగి గ్రూప్ యొక్క విజయం. సో ఇంకా ఎప్పుడు ఇలాంటి బాండింగ్ మన కంపెనీకి ఎప్పుడు ఉండాలని, సో వీఆర్ ఫ్యామిలీ. నాకంటూ నా సంపంగిలో మీరే నా కుటుంబం, మీరే నా ఫ్యామిలీ, ఇంకా నాకెవరు రక్త సంబంధికులు ఎవరు లేరు, మీరే రక్త సంబంధికులు అట్లా ఉన్నాం. కాబట్టి ఇంకా మీరందరూ కలిసి ఉంటే ప్రపంచంలోనే మన ఒక నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలని